జగిత్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, కొరుట్ల, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ధరంపురి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాక్షికంగా వెమ్లవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 7,12,710 మంది ఓటర్లు ఉండగా 983 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే వివిధ వర్గాల వారి కోసం జిల్లాలో 38 థెమాటిక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 990 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా మధ్యాహ్నం మందకొడిగా సాగింది. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నర్సింగ్ కళాశాలలో, నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, ఎమ్మెల్సీ ఎల్రమ్న పురాన్పేట్ హైస్కూల్లో, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంతర్గా గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జిల్లాలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయులు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బీర్పూర్ మండలం చిన్న కొలవాయి గ్రామంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా అక్కడ 100% పోలింగ్ నమోదైంది. ఆ పోలింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లాలో సాయంత్రం 69% పోలింగ్ నమోదైంది. రాజు కొంచెం కిందికి. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ నౌ టెస్ట్ ఇక్కడ తెస్తాడు చూడు సార్. ఇక్కడ బయట కొన్ని రీప్లేస్మెంట్స్ ఎలా ఉన్నారమ్మా ఏర్పాటు? कितने लोग हो आप? दो लोग हैं ना. पहले उनका चेक करो वोट है नहीं है. आईडी कार्ड चेक करो. वोट के लिए आ रहा है, कब प्रचारण के लिए आ रहा है. अदरवाइज अंदर मत जाने दो. अभी ऐसे डाल के घूम रहा उसका अंदर मत जाने दो. ठीक है, सिर्फ जिसका वोट है वही अंदर आएगा और कोई नहीं अंदर आएगा. समझे? अब यहीं पे चेक करो. मोबाइल फोन है तो इधर रखो. इधर बैठो ना. मोबाइल फोन है तो यहीं पे चेक करो मोबाइल. ठीक है.